హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మన ఛానల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీ అందరికీ మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తూ ఉంటాయి. ఇక ఈరోజు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. బస్సు చాలా వేగంగా ముందుకు పోతుంది. అంతే వేగంగా నేను ఆలోచిస్తూ బస్సులోనే కూర్చున్నాను. నా బస్సులో నా వెనకాలే కూర్చున్న మా ఫ్రెండ్ నా భుజం మీద చెయ్యి వేసి, రమేష్ దిగే టైం వచ్చింది, దిగుదాం పదా అని అంటూ ఉన్నాడు. ఇక ఆ మాటకి నేను నా ఊహల్లోంచి బయటికి వచ్చి బయట చూశాను. చాలామంది జనాలు ఉన్నారు. ఇక గబగబా బస్ దిగాలి, లేకపోతే మనల్ని తోసేసుకుంటూ ఈ బస్ ఎక్కేస్తారు అనుకుంటూ ఇద్దరం వెళ్ళి దిగిపోయాం తొందరగా. అలా దిగిన తర్వాత నా ఫ్రెండ్ నన్ను అడుగుతూ ఉన్నాడు, మన స్టాప్ వచ్చినా దిగలేనంతగా అంతలా పరధ్యానంలోకి ఎందుకు వెళ్ళావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? అంతా బాగానే ఉంది కదా, నీకు మంచి ఉద్యోగం చేస్తున్నావు, మంచిగా సంపాదిస్తున్నావు, ఫ్యామిలీ మంచిగా ఉంది, ఇంకా దేని గురించిరా నువ్వు అంతలా తీవ్రంగా ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే, నేను మాత్రం నా జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పాను. అది విన్న నా ఫ్రెండ్ వెంటనే, అదేంటో చెప్పుకుంటే భారం తగ్గిపోతుంది కదా, చెప్పురా అని అంటూ ఉంటే, ఇక నేను కూడా చెప్పుకుంటే నా భారం తగ్గిపోతుందేమో అని చెప్పడం ప్రారంభించాను. అది దాదాపు 6 సంవత్సరాల క్రితం. నేను చాలా రోజుల నుంచి మా అమ్మ నాన్న వెంట పడుతూ ఉండేవాడిని ఒక ప్రదేశానికి తీసుకెళ్ళమని. ఊటీ, కొడైకెనాల్ ఇలాంటి చల్లటి ప్రదేశాలు నాకు చాలా ఇష్టం. అవి చూడాలన్న ఆసక్తితో తెలియదు, వాటి గురించి చాలామంది చెప్తుంటే విన్నప్పుడు కలిగిన ఆసక్తితో తెలియదు, కానీ మొత్తానికి ఆ ప్రదేశాలకు వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టం. కానీ అమ్మా నాన్న అలానే నేను వెళ్ళడానికి సరిపోయే ధనం మాత్రం వాళ్ళ దగ్గర లేదు. ఖర్చులు చూస్తే చాలా ఎక్కువైతాయని ఎప్పుడూ తీసుకెళ్లే వాళ్ళు కాదు. అలాంటప్పుడు మా నాన్నగారికి తెలిసిన ఒక అతను టూరిస్ట్ బస్ వేస్తున్నాను, అందులో కొన్ని ప్రదేశాలు చూడడానికి ఉన్నాయి, వాటిల్లో ఊటీ, కొడైకెనాల్ కూడా ఒకటి అని చెప్పడం వల్ల మా నాన్న వాళ్ళ ఫ్రెండే ఆ బస్కి సంబంధించి కాబట్టి, అతను బస్సులోనే ఉంటాడు కాబట్టి ధైర్యంగా నన్నొక్కడినన్నా పంపించవచ్చు అనే ఆలోచనతో, మా బాబుని తీసుకొని వెళ్ళిరా, ఎంతైతే అంత నేను డబ్బులు ఇస్తాను అని చెప్పడం జరిగింది. ఇక నాకు కూడా కొత్తగా రెక్కలొచ్చి ఎగిరిపోవాలన్నంత ఆశ అయితే కలిగింది. అలానే చాలా సంతోషంగా ఉన్నాను. ఇక ఇన్ని సంవత్సరాల తర్వాత వెళ్తున్నాను, నా కోరిక నెరవేరబోతుందనే ఉత్సాహంతో గబగబా ఉన్న బట్టలన్నీ కూడా బ్యాగులో ప్యాక్ చేసుకోవడం జరిగింది. నేనేదో పుణ్యస్థలాలకు వెళ్తున్నట్టు మా అమ్మగారు నాకు స్నాక్స్ రెడీ చేయడం మొదలుపెట్టింది. ఇక అన్నీ తీసుకొని బస్సు దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి చూసేసరికి బస్సు అంతా నిండిపోయింది. ఆ బస్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక అమ్మాయి చాలా ఆకర్షణగా నాకు కనిపించింది. ఆ బస్సులోనే నా ముందు సీట్లోనే కూర్చొని ఉంది. ముందు ఒక్క సీటు మాత్రమే ఉంది. ఆమె వెనకాల సీట్స్ అన్నీ డబుల్ కూర్చునేలాగా ఉన్నాయి. ఇక ఆ అమ్మాయి నా కంటికి నచ్చడం వల్ల నేను ఆ అమ్మాయి వెనక సీట్లోనే కూర్చున్నాను. ఆ అమ్మాయి కూడా నాకెళ్ళి వింతగా చూస్తూ ఉంది. ఇక నేను మళ్ళీ ప్రయాణం ముగించుకొని వెళ్ళేలోపు ఆ అమ్మాయిని ప్రేమలోకి దించాలి అన్నట్టుగా నేను ఆ అమ్మాయినే చూస్తూ అలానే కూర్చుండిపోయాను. ఇక కాసేపట్లో మిగిలిన సీట్స్ అన్నీ కూడా ఫుల్ అయ్యాయి. అందరూ కూడా వాళ్ళు తెచ్చుకున్న బ్యాగ్స్ అన్నీ సర్దుకొని, ఇక ఫోన్స్ తీసుకొని, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వాళ్ళకి నచ్చిన సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక బస్సు కూడా కదిలింది. చాలా దూరం అవడం వల్ల మేము ప్రయాణం చేసేటప్పుడు మాకు సంబంధించి మెడికల్ కిట్లు కానీ అన్నీ కూడా బస్ వాళ్ళు సదుపాయాలన్నీ అందుబాటులోనే ఉంచారు. దూరపు ప్రయాణం కాబట్టి కొంతమంది వాళ్ళకి స్నాక్స్ కూడా అవి కూడా తెచ్చుకున్నారు. ఇక ప్రయాణం అయితే మొదలైంది. మా ప్రయాణం చాలా దూరం కాబట్టి నేను కూడా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మొబైల్లో నాకు నచ్చిన సాంగ్స్ అన్నీ పెట్టుకొని వింటూ ఆ అమ్మాయి వైపే చూస్తూ ఇక బస్సు ప్రయాణం అయితే మొదలు పెట్టేశాం. ఇక ఆ అమ్మాయి కూడా
చాలా విచిత్రంగా అందరి వైపు చూస్తూ ఉంది. ఆ అమ్మాయికి తెలిసిన వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ ఎవ్వరూ కూడా ఆ బస్సులో లేరేమో అని నాకు అర్థమైంది. ఎందుకంటే కొంచెం షైగా ఫీల్ అవుతూ ఉంది ఆ అమ్మాయి. ఇక నేనైతే సాంగ్స్ వింటూ కాసేపు అలా నిద్రలోకి జారుకున్నాను. మధ్యాహ్నమో ఏమో లంచ్ టైం అయ్యేసరికి బస్సు ఒక దగ్గర ఆగిపోయింది. అలా ఆగేసరికి నాకు మెలకువ వచ్చింది. లేచి చూసేసరికి అక్కడ ఒక హోటల్ అయితే ఉంది. అందరూ దిగండి, లంచ్ టైం అయింది, వెళ్ళి భోజనం చేసి రండి అని డ్రైవర్ చెప్పాడు. ఇక మేమందరం దిగుతున్నాం. కానీ ఆ అమ్మాయి మాత్రం బస్సు నుంచి కిందికి దిగట్లేదు. అలా కూర్చొని బింకగా అందరి వైపు చూస్తూ ఉంది. ఆ అమ్మాయి అసలు ఎందుకలా చూస్తుందో, ఎందుకలా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కాలేదు. ఇక నేనే ఒక అడుగు ముందుకు వేసి, మీకేమన్నా తేవాలా తినడానికి అని అడిగాను. దానికి ఆ అమ్మాయి వద్దు అన్నట్టుగా తలకాయ అయితే ఊపింది. నోటి నుంచి ఒక్క మాట కూడా సమాధానం రాలేదు. ఇక నేనైతే వెళ్ళాను. అందరము తిన్నాము. తిన్న తర్వాత మళ్ళీ వచ్చి ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చున్నాం. ఇక రాత్రంతా ఉత్సాహంతో సర్దుకోవడం వల్ల ఏమో ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా సమయం ఎలా గడిచిందో నాకు తెలియదు. బాగా నిద్రలోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇంకా నిద్ర రావడం లేదు. అలా ఫోన్లో చూసుకుంటూ సాంగ్స్ వింటూ కూర్చున్నాను. నేనొక్కడనే అలా అనుకుంటే ఆ బస్సులో చాలామంది నాలాగే నిద్రలోకి వెళ్ళిపోయారు. ఇక చీకటి పడే సమయం అవుతుంది. సాయంత్రం అయ్యింది. టీకి కూడా ఒక దగ్గర ఆపారు. అలా తాగేసి వచ్చి మళ్ళీ బస్సు ప్రయాణం మొదలుపెట్టాము. కొద్ది దూరం వెళ్ళిందో లేదో చీకటి పడుతూ ఉంది. చీకటి పడుతుంది. ఇక బస్సు లోపల లైట్ కూడా లేదు. ఆ చీకట్లో ఆ అమ్మాయి చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉంది. నా ముందు సీటే కాబట్టి నేను ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తున్నా కాబట్టి ఆ అమ్మాయి చేతలు ఎలా ఉన్నాయో నాకు అర్థమవుతుంది. మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా అది గమనించడం లేదు. కొంచెం కొంచెంగా ఆ అమ్మాయి శరీరం కలర్ మారిపోతూ ఉంది. నలుపు రంగులోకి ఆ అమ్మాయి శరీరం తిరుగుతూ ఉంది. అంత చీకట్లో కూడా ఆ అమ్మాయి శరీరం నలుపుకి తిరుగుతుందని నాకు అర్థమయ్యింది. మిగతా ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇక ఆ అమ్మాయి కాసేపటికోసారి తల మొత్తం కిందకు వంచి జుట్టంతా విరబోసుకొని ఆ జుట్టు కూడా మొహం ముందుకని కూర్చుండిపోతూ ఉంది కుర్చీలో. ఆ అమ్మాయి వంగి పడుకుంటుందేమో, తన కాళ్ళ మీద పడుకొని నిద్రపోతుందేమో అన్నట్టుగా అందరికీ కనిపిస్తుంది. కానీ ఏదో జరుగుతుంది. ఆ అమ్మాయి ఎలానో ప్రవర్తిస్తుంది అని నాకు మాత్రమే అర్థమవుతుంది. ఎవరికన్నా చెప్పాలన్నా చెప్తే ఏమనుకుంటారో అన్న భయంతో నేను ఇంకాస్త గమనించాను. కాసేపటికి రాత్రి అవడంతో అందరూ నిద్రలోకి జారుకున్నారు. ఆ అమ్మాయి మాత్రం కొద్దిగా తల పైకి లేపుతూ ఉంది. ఆ అమ్మాయి అలా తల పైకి లేపుతూ ఉంటే నేను ఆ అమ్మాయిని చూడడానికి కూడా చాలా భయంకరంగా ఉండి నాకు భయం వేసింది. అందరూ ఏమో నిద్రలోకి పోతున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయిని నేను చూసినట్టయితే ఆ అమ్మాయి నా మీద ఎలా అటాక్ చేస్తుందన్న భయంతో కళ్ళు మూసుకొని సగం కళ్ళు తెరిచి మరీ అబ్జర్వ్ చేస్తున్నాను. ఒక్కసారిగా ఎవరో గట్టిగా పిలిచినట్టుగా ఆ అమ్మాయి ఉదుటన లేచి నిలబడ్డది. ఒక్కసారి అలా లేచి నిలబడేసరికి నాకు వెన్నులో ప్రాణం వణికిపోయింది. చూస్తూనే ఉన్నాను. సగం కళ్ళతోటి ఆ అమ్మాయిని చూస్తూనే ఉన్నాను. ఆ అమ్మాయి చేతికి ఉన్న గోళ్ళు కొద్దిగా పెరిగాయి. చాలా షార్ప్గా అయితే అయ్యాయి. జాంబియాకి గోళ్ళు ఎలా అయితే పదునుగా, ముందుగా, వెడల్పుగా, పొడవుగా కనిపిస్తూ ఉంటాయో అలా వంకర తిరిగిన గోర్లతోటి, చాలా పొడవు గోర్లతోటి ఆ అమ్మాయి చేతులైతే ఉన్నాయి. అలా నిలబడిపోయింది. మొహం నిండా దట్టమైన జుట్టుతోటి ముందుకు పడిపోయింది. ఆమె మొహం అసలు ఏమాత్రం కనిపించడం లేదు. అలా ముందుకు తిరుగున్న ఆమె కాస్త వెనక్కి తిరిగింది. వెనక్కి తిరిగి అందరినీ చూస్తుంది. నాకు కళ్ళు తెరిచి చూడాలన్నా భయం వేసి గట్టిగా కళ్ళు మూసుకున్నాను. చేతులు రెండూ బిగించాను. ఇక లోపలే దేవుణ్ణి తలుచుకుంటూ దండం పెట్టుకుంటున్నాను. ఆ అమ్మాయిని చూసే ధైర్యం నాకు సరిపోవడం లేదు. కళ్ళు పూర్తిగా మూసేసి ఉంచాను. కాసేపటికి నాలో నేనే సముదాయించుకొని ఆ అమ్మాయి అటు తిరిగే ఉంటుందేమోలే అని అనుకుంటూ కొద్దిగా కళ్ళు తెరవడం ప్రారంభించాను. ఆ అమ్మాయి ఒక్కసారిగా యువతల పక్కన, కుడి పక్కన ఉన్న ముందు సీటు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూస్తూ ఉంది. వాళ్ళేమో పూర్తిగా నిద్రలోకి జారుకున్నారు.
కానీ వాళ్ళకెళ్ళి చాలా విచిత్రంగా చూస్తూ ఉంది. అలానే తన 2 చేతుల్ని ముందుకు చాపి వాళ్ళ మెడ పట్టుకోవాలి అన్నంత ఇదిగా వాళ్ళకెళ్ళి చూస్తూ ఉంది. ఒకేసారి ఆమె గోళ్ళు ఇంకాస్త పొడవుగా పెరిగాయి. ఆమె చూపు మాత్రం ఈసారి చాలా ఎర్రగా, అలానే ఒక రకంగా ఉంది ఆమె కళ్ళు. నేను ఆమెను చూస్తూనే ఉన్నాను. అలా ఆమె మొహం చూసేసరికి నాకు చాలా భయం వేసింది. మొహం నిండా తెల్లని గీతలు, అలానే ఎర్రని చారలు, ఆమె పెదవి నిండా రక్తపు మరక, అలానే ఆమె కళ్ళు పూర్తిగా తెల్లబడిపోయిన ఒక తెల్ల కళ్ళలాగా కనిపిస్తూ ఉన్నాయి. ఆమె జుట్టు మొత్తం విరబోసుకొని ముందుకు వేసుకొని ఉంది. ఇక ఆమె గోళ్ళు పొడవు పెరుగుతూనే ఉన్నాయి. నాకు అర్థమైంది ఏంటంటే తను ఒక ప్రేతాత్మ లేక పిశాచి. తను ఇంతసేపు నా ముందే కూర్చుందా అని నాకు ఇంకా భయం పెరిగిపోతూ ఉంది. అలానే ఆమెను చూస్తూ సగం తెరిచిన కళ్ళతోటి ఆమెనే చూస్తూ ఉన్నాను. ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన తల కిందికి వంచి వాళ్ళ మెడ దగ్గరికి తన తల తీసుకుపోతూ ఉంది. ఇక నాకు భయం వేస్తూ ఉంది. ఆమె వాళ్ళని చంపేస్తుంది అన్న విషయం నాకైతే అర్థమైపోయింది. కానీ వాళ్ళని నేను ఎలా కాపాడాలో నాకు అర్థం కాక నా పక్కనే కూర్చొని ఉన్న అతను స్నాక్స్ తినుకుంటూ నిద్రపోయాడు. అతని చేతిలో ఆ గిన్నె అలానే ఉండిపోయింది. ఇక వాళ్ళని కాపాడాలి అన్న ఉద్దేశంతో నా పక్కనే ఉన్న అతని చేతిలోని బాక్స్ని నా చేతితో నెట్టేశాను. అది కింద పడడం వల్ల చాలా శబ్దమైతే వచ్చింది. ఆ శబ్దానికి చాలామంది లేశారు. ఒక్కసారిగా అందరికీ మెలకు వచ్చేసరికి ఆమె తిరిగి మామూలుగా మారిపోయి ఏమీ తెలియనట్టుగా వచ్చి తన సీట్లో తాను కూర్చుంది. తనని అలా సెకండ్స్ గ్యాప్లోనే అలా మారిపోవడం, మళ్ళీ మామూలుగా మారిపోవడం చూసి నాకు ఇంకా చాలా భయం వేసింది. ఆమెకి నా మీద అనుమానం వచ్చిందో ఏమో. ఒక్కసారిగా ఆమె సీట్లోకి వచ్చి కూర్చున్నాక నా వైపుకే వెనక్కి తిరిగి చూసింది. ఆమె చూపు చూడగానే నాకు గాల్లోనే ప్రాణాలు తేలిపోయాయి. ఇక ఈసారి నన్నే చంపేస్తుందేమో అన్న భయం నన్ను చుట్టుముట్టింది. ఇక నేను నిద్రపోతే ఖచ్చితంగా నన్ను చంపేస్తుంది అని నాకు అర్థమయ్యింది. ఆమె నా వైపే కాసేపు అలా చూసి ముందుకు తిరిగి మళ్ళీ కూర్చుంది. ఇక ఇంకాస్త సమయం గడిచాక మళ్ళీ అందరూ నిద్రలోకి జారుకున్నారు. ఇక ఆమె మళ్ళీ తిరిగి ఇందాక నేను చెప్పిన విధంగా రూపం దాల్చడం మొదలుపెట్టింది. ముందుగా తన మొహంలో మార్పు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ తన చేతి వేళ్ళకి ఉన్న గోళ్ళు పొడవుగా పెరిగాయి. మళ్ళీ ఒక్కసారిగా లేచి నిలబడింది. ఈసారి ఆ పక్కనే ఉన్న ఆ సీట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ముందుకు నడుస్తూ ఉంది. డ్రైవరు తన పాటికి తాను డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఇక అతన్ని చూసి మళ్ళీ వెనక్కి తిరిగి రాబోతుంది. ఇక నేను అనుకున్నాను ఖచ్చితంగా నన్నే చంపేస్తుందని. నేను ఇంతకు ముందులాగానే నిద్రపోతున్నట్టుగా నటిస్తూ సగం కళ్ళు తెరిచి ఆమెనే చూడ్డం మొదలుపెట్టాను. బస్సు నిండా చీకటి కావడంతో బయట నుంచి అప్పుడప్పుడు వచ్చే స్ట్రీట్ లైట్ల వెలుతురులో ఆమె మొహం అంతంత మాత్రంగానే నాకు కనిపిస్తూ ఉంది. కానీ ఆమె నడిచేది మాత్రం ఎంత చీకటిగా ఉన్నా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఆమె 4 అడుగులు వేసింది. 4 అడుగులు వేయంగానే కరెక్ట్గా నా సీటే అవుతుంది. ఆమె అలా దగ్గరకు వస్తున్న కొద్దీ చాలా భయం పెరిగిపోయింది. ఒక్కసారిగా ఆమె నన్ను చంపేస్తుందేమనే ఉద్దేశంతో గట్టిగా అరిచేశాను. అలా గట్టిగా అరిచేసరికి డ్రైవర్ వెంటనే లోపల ఉన్న లైట్లు ఆన్ చేశాడు. ఆ వెలుతురికి నేను అరిచిన అరుపుకి అందరూ కళ్ళు తెరిచి ఒక్కసారిగా నా వైపు చూశారు. అలానే నా ముందున్న ఆమె వైపు చూశారు. ఆమె ఇంతకు ముందులాగా వెంటనే మామూలు స్థితికి రాలేకపోయింది. అంతే పొడవాటి కూరలు, అలానే ముఖం కనిపించడంతో అందరూ భయపడిపోయి గట్టిగా అరిచారు. ఇక అందరికీ తెలిసిపోయిందన్న ఉద్దేశంతో ఆమె నా దగ్గరికి వచ్చేసి నన్ను చంపాలనే ఉద్దేశంతో తన 2 చేతులు నా మెడ దగ్గరికి తీసుకువచ్చి చంపబోయింది.
ఈలోపు అక్కడే ఉన్న డ్రైవర్ వెంటనే బస్ ఆపి అది నన్ను చంపుతుందన్న విషయం గమనించి వెంటనే వచ్చి ఆమె 2 చేతులని వెనక్కి పట్టుకొని లాగాడు. అలా లాగేసరికి ఆమె వెనక్కి జరిగింది. ఈలోపే మా బస్సులో ఉన్న కొంచెం వయసు పైబడ్డ వాళ్ళు అక్కడే ఉన్న తాళ్ళు అవన్నీ తీసుకొచ్చి ఆమె 2 చేతులకి కట్టేశారు. అలా కట్టేసి ఆమెని వెంటనే అక్కడి నుంచి చేతులకి తాళ్ళు కట్టేసి ఆమెని బస్సులోంచి కిందికి దించి అక్కడే ఉంచి బస్సు ముందుకు కదిలిచ్చారు. అలా బస్సు చాలా దూరం ముందుకు వెళ్ళిపోయింది. కానీ ఆమెని అలా చూసిన తర్వాత నాకు కానీ బస్సులో ఉన్న వాళ్ళకి కానీ ప్రాణం నిదానించలేదు. చాలా భయం వేసింది. మళ్ళీ ఆమె ఎక్కడ వస్తుందో ఎవరిని చంపుతుందో అన్న ఉద్దేశంతో ఆ రోజు రాత్రి ఎవ్వరమూ నిద్రపోలేదు. తెల్లారిన తర్వాత మళ్ళీ ప్రశాంతంగా ఉన్నాము అందరం. కానీ ఈలోపే గుసగుసలు మొదలయ్యాయి. ఆ అమ్మాయిని ఎవరు తీసుకున్నారు బస్సులోకి, అసలు ఆ అమ్మాయి బస్సులోకి ఎలా వచ్చింది, ఎవరు తీసుకువచ్చారు అని అనుకుంటూ ఉంటే ఆ బస్సు డ్రైవరు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. అసలు ఆ అమ్మాయి మీలో ఒకరి మనిషి అని అనుకున్నాను, అంతే తప్ప మాకు సంబంధించి ఎవరికీ తెలియదు ఆమంటే అని అంటూ ఉంటే ఆ అమ్మాయి మా మనిషి కాదు అని అంటూ అందరూ అరవడం మొదలుపెట్టారు. ఇక అందరికీ అర్థమైంది ఆమె ఏదో పిశాచో లేకపోతే దయ్యమో తెలియదు, కానీ ఆమె కావాలనే ఆ బస్కి వచ్చి అందులో కూర్చుందేమో అనిపించింది. అందుకే అంత విచిత్రంగా ప్రవర్తించింది అని నేనైతే అనుకున్నాను. మొదటి నుంచి చివరి వరకు ఆమె ప్రవర్తన గమనించిన నేను మాత్రం ఇప్పటికీ ఆ రోజులు మర్చిపోలేకపోతున్నాను. ఆ భయం నన్ను తట్టి వెంటాడుతూనే ఉంది. ఇప్పటికీ కూడా ఏదైనా బస్ ఎక్కగానే నా ముందు సీటు చూడంగానే ఆమె నాకు గుర్తుకు వస్తుంది. అసలు ఆమె ఎవరో, ఆమె ఆ బస్సులోకి ఎందుకు వచ్చిందో, అందరినీ ఎందుకు చంపాలనుకుందో నాకు ఇప్పటిదాకా తెలియదు. ఆ విషయం గుర్తుకు రాగానే చాలా భయం వేస్తుంది, బెంగగా ఉంటుంది. అవి నాకు మర్చిపోలేని రోజులు అని చెబుతూ ఉన్నాను ఇంకా నా ఫ్రెండ్కి. నేను చెప్పగానే వాడికి కూడా చాలా భయం వేసింది. ఈలోపు నేను ఆ కథ అంతా చెప్పేలోపు మా కంపెనీ దగ్గరికి రానే వచ్చింది. ఇంకా ఇద్దరము కంపెనీలోకి వెళ్ళి మా పనుల్లో మేము మునిగిపోయాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.